తెలంగాణలో నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ప్రక్రియపై ఫోకస్ చేసింది. ఎన్నికల హామీల్లోని 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేస్తున్నట్లుగా ప్రకటించిన సర్కార్ మిగతా గ్యారంటీలపై దృష్టి సారించింది. హామీలు అమలు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను చైర్మన్ గా నియమించింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులను కమిటీ సభ్యులుగా అపాయింట్ చేసింది. సీనియర్ అధికారులను సైతం కమిటీలో సభ్యులుగా చేర్చింది ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభయహస్తం పేరిట 6 గ్యారంటీ హామీలనిచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే 6 గ్యారంటీల్లోని సంక్షేమ పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా అర్హులైన వారికి పథకాల అమలుపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. ప్రజల వద్దకే వెళ్లి సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, వార్డులు, మున్సిపాలిటీల్లో డిసెంబర్ 28వ తేదీ నుంచి అప్లికేషన్లను స్వీకరించింది. ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు సాగిన దరఖాస్తుల స్వీకరణలో దాదాపు 1,25,00,000 అప్లికేషన్లు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో అధికారులు లబ్దిదారుల ఎంపిక ప్రాసెస్ చేపట్టారు. లబ్దిదారుల ఫిల్టరింగ్ పూర్తయ్యాక ఈ పథకానికి అర్హులను గుర్తించి ప్రభుత్వం వారికి అందించనుంది. ఇక అభయహస్తం దరఖాస్తుల ఆన్లైన్ ఎంట్రీ ఈ నెల 25 నుంచి 30 వరకు పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ ఎంట్రీ పూర్తయిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం అభయహస్తం గ్యారంటీలకు ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎన్ని నిధులు అవసరమవుతాయి, పథకాల మార్గదర్శకాల రూపకల్పన, రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత మేరకు భారం పడుతుందనే అంశాలపై సమీక్ష చేయనున్నారు. అనంతరం పథకాల అమలు ఖరారు తేదీలను ప్రకటించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 100 రోజుల్లోగా 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీలు కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకే అభయహస్తం పత్రాలు కూడా స్వీకరించింది. అభయహస్తానికి డేటా ఎంట్రీ కూడా ఈ నెల 17వ తేదీ వరకు కూడా పూర్తవుతుందని చెప్పేసి కూడా మొదటగా భావించింది. కానీ చాలా వరకు అంటే 1,25,00,000 అప్లికేషన్లు వచ్చిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలంటే మాత్రం మరికొంత సమయం కావాలని చెప్పేసి కూడా నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టి కూడా అధికారులు తీసుకెళ్లిన తర్వాత ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు కూడా అప్లికేషన్లకు సంబంధించిన ఆ డేటా ఎంట్రీ కూడా పూర్తవుతుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు తెలిపారు. ప్రభుత్వం ఏదైతే అనుకున్న ప్రకారం మాత్రం 25 నుంచి 30వ తేదీ వరకు కూడా ఆ డేటా ఎంట్రీ పూర్తయితే మాత్రం కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటివరకు ఏర్పాటు చేశారు. కాబట్టి కేబినెట్ సబ్ కమిటీలో మాత్రం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో పాటు అదేవిధంగా శ్రీధర్ బాబు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు ముగ్గురు నడుపుతున్నారు. వీరితో పాటుగా ఉన్నతాధికారులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆన్లైన్ లో ఎంట్రీ అయిన తర్వాత మాత్రం ఒకసారి సమావేశమై మాత్రం సమావేశంలో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, అప్లికేషన్లు ఏ పథకానికి సంబంధించిన కొంతవరకు ఎంతమంది అప్లై చేసుకున్న వారికి ఆ ఎన్ని నిధులు కావాల్సి వస్తుంది, ఆ నిధులను ఏ విధంగా కేటాయించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సమీకరించుకోవాలనే దానిపైన కూడా ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తున్న ప్రకారం మాత్రం పథకాలు అమలు చేస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారీగా కూడా ఆ నిధులు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నిధుల్ని ఏ విధంగా సమకూర్చుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా ఆ దృష్టి సాధించబోతుందని చెప్పుకోవచ్చు. ఈ నిధుల విషయంలో మాత్రం ఒక్కొక్క శాఖకు సంబంధించిన మాత్రం ఇప్పటివరకే నిధుల సేకరణ పైన కూడా దృష్టి సాధించిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి 6 పథకాల్లో ఇప్పటికే 2 గ్యారెంటీలు కూడా అమలవుతున్నాయి. మిగతా ఆ పథకాలు కూడా అమలు కావాల్సినాయి. వాటన్నిటిని ఇలా అమలు అయితే మాత్రం ఏ దానికి తక్కువ బడ్జెట్ లో అమలు చేయాల్సి ఉంటుందో ఆ పథకాన్ని కూడా ఈ నెల చివరి వారంలో లేదంటే వచ్చే నెల మొదటి వారంలో కూడా అమలు చేయాలని చెప్పి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పిన విషయం కావచ్చు, అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టో సమయంలో కావచ్చు, ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన విధంగా 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం 6 గ్యారెంటీలని అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలిపింది. కాబట్టి దానికి కట్టుబడి ఉంది ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు కూడా అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేబినెట్ సబ్ కమిటీ మొదటిసారి సమావేశం అయిన తర్వాత మాత్రం ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, అప్లికేషన్ లో మాత్రం ఏ పథకానికి ఎంతమంది అప్లై చేసుకున్నారో వారికి అమలు చేయడానికి అర్హులా కాదా, అర్హులైతే మాత్రం వారికి
సంబంధించినంత వరకు ఏ విధంగా ప్రభుత్వం పథకాన్ని అందించబోతున్న దానిపై కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇప్పటివరకే వచ్చిన అప్లికేషన్లన్నీ తీసుకొని కూడా మరోసారి ఆ వెరిఫికేషన్ కోసము ఆ అధికారులు కూడా డోర్ టు డోర్ వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తర్వాత వారి ఇంటికి సంబంధించిన మాత్రం ఏ పథకం వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనే దానిపై కూడా అధికారులు కూడా ఒక లెక్కలు కూడా సేకరించబోతున్నారు. లెక్కలు సేకరించిన తర్వాత ప్రభుత్వానికి ఒక క్లారిటీ రాబోతుంది. క్లారిటీ వచ్చిన తర్వాత ఆ పథకాలకు ఎన్ని నిధులు అవసరం అవుతుందో ఆ నిధులను కూడా విడుదల చేస్తే అదేవిధంగా పథకాల అమలుకు కూడా ప్రభుత్వం ముందడుగు వేయబోతుందని చెప్పొచ్చు శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.